ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. పిల్లరా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ధైర్యము చెడిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? పడిన స్థలంలోనే పడిపోయి ఉన్నావా? నీకే అర్థం కావటం లేదా? ఎన్నో సంవత్సరాలుగా, మాసాలుగా, దినాలుగా వేచి ఉన్నానే, దేవుడు కార్యం చేయటం లేదే, ప్రార్థిస్తూ ఉన్నానే, ప్రభు కార్యాలు నేను చూడలేకపోతున్నానే అని ఉదయకాల సమయంలో కృంగిపోయి నిరాశ నిస్పృహలో కూర్చొని ఉన్నావా? భర్తిమై అనబడినటువంటి ఒక గుడ్డి భిక్షుకుడు బైబిల్లో మనకులాగానే ఆయా సందర్భాల్లో మనం నీరసించిపోయినట్లుగా ఒకే స్థలంలో కూర్చొని ఉన్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడని యేసు నన్ను కరుణించని కేకలు పెట్టిన తర్వాత అనేకులు ఊరుకో ఊరుకో అని గద్దించారు. అయితే యేసు ప్రభు వాడిని పిలిచినప్పుడు ఏ ప్రజలైతే ఊరుకో ఊరుకో అన్నారో వారు పోయి భర్తిమైతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 10:49. వారు ఆ గుడ్డి వాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. ఆ గుడ్డి వానితో వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఉదయకాల సమయంలో ధైర్యము చెడిపోయి నిరాశ నిస్పృహలో ఎప్పుడు తీరుతాయో ఏమో ఈ అప్పులు, ఎప్పుడు బాగవుతుందో ఏమో ఈ యొక్క వ్యాధి, ఎప్పుడు ఆ యొక్క కష్టం తొలగిపోతుందో ఏమో, ఎప్పుడు ఈ దుఃఖము నన్ను విడిచిపెడుతుందో ఏమో, ఎప్పుడు ఈ భయంకరమైనటువంటి రోగము నన్ను వదులుతుందో ఏమో అని ఉదయకాల సమయంలో ధైర్యం చెడిపోయి ఉన్నావా? దేవుడు ఒకే ఒక మాట నీతో చెప్తున్నాడు, నమ్ము, ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకోసం తెలుసా? ఒక అద్భుతం చేయడానికి పిలుస్తున్నాడు. లెమ్మని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, లేయ్. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అద్భుతము చేసే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, మోకరించి ప్రార్థన చేయి, ఇప్పుడే అద్భుతం చేస్తానని ప్రభు మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. ఇక నా కష్టం తీరిపోయింది, ధైర్యం తెచ్చుకో. నా అప్పు తీరిపోయింది, ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడని నిశ్చయముగా దేవుడు నీ విశ్వాసానికి తగినట్లుగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ధైర్యము చెడిపోయి ఉన్నారో వారి జీవితాన్ని దర్శించి ధైర్యముతో నింపి నాయన నీ కార్యములు జరిగించి వారిని లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.